మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఉదయం పావు తక్కువ 5 గంటల నుంచి 11 గంటల వరకు నేను చేసుకునే ఇంట్లో పని, వంట పని, పూజ అన్నీ కూడా లాంగ్ వీడియో చేసి 9:30 కల్లా అప్లోడ్ చేసేద్దాం వీడియో అనుకున్నాను. కానీ వీడియో తీసినంత తేలిక కాదండి ఎడిట్ చేసుకోవటం, అప్లోడ్ చేసుకోవటం. ఈ మధ్యన మరీ అసలు నెట్వర్క్ మంచిగా రావట్లేదు. ఏదన్నా వీడియో యూట్యూబ్లో 7:30, 8 ఆ ప్రాంతంలో పెట్టాననుకోండి, అప్లోడ్ అవ్వటానికి షార్ట్ అయితే అటు ఇటుగా అర్ధగంట పడుతుంది. లాంగ్ వీడియో అయితే 3, 4 గంటలు పడుతుంది. ఇక ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఈ టైం అవుతుందండి. ఉదయం అనంగా పెట్టాను. ఇక పొద్దున్నే పావు తక్కువ 5 గంటలకు లేచానండి. ముందు నిద్ర లేవగానే దేవుళ్ళకి, తులసమ్మ వారికి దండం పెట్టుకుంటాను. తులసమ్మ అమ్మవారు ఈ మధ్యనే నిద్రపోయిందండి. మళ్ళీ మంచి రోజు చూసుకొని తులసమ్మని వేశాను తులసి కోటలో. ఇక లియోగాడేమో నిద్రపోతాడు, లెగుస్తాడండి. కొద్దిసేపు అయితే లెగుస్తాడు అనమాట. నేను ఇక పనులు స్టార్ట్ చేశాను అనుకున్నప్పుడు బర్రాన్ని బయటకు వచ్చేసి కాళ్ళల్లో తిరుగుతుంటాడు అనమాట. ఇక ముందు మోటార్ వేసేసాను. మోటార్ వేసి బకెట్లకి, టబ్బులకి నీళ్ళు పట్టేసుకున్నాను. ఒక బకెటేమో గజ్జు కడగటానికి, ఒక బకెటేమో బట్టలు తడిపి పెట్టుకోవటానికి పట్టేసుకొని టబ్బుకి కూడా పట్టేస్తున్నాను. బట్టలన్నీ తడిపి పెట్టానండి. ముందు బ్రష్ చేసి ఆ తర్వాత కసువు ఊడవటం మొదలు పెడతాను. అంటే బ్రష్ చేయకముందు ఏ పనులు చేయకూడదని మన వాళ్ళే చెప్పారు. అంతకుముందు అయితే కసువు ఊడిసి నీళ్ళు జిమ్మి ముగ్గేసిన తర్వాత బ్రష్ చేసేదాన్ని. కానీ మన వాళ్ళు నాకు ఈ మాట చెప్పటం వల్ల అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. చాలా చీకటిగా ఉంది చూడండి. కొంచెం 5:30 ఆ ప్రాంతం దాకా చిమ్మ చీకటిగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఒకవైపు అన్ని పొలాలు కాబట్టి బాగా చీకటి కనిపిస్తుంది, ఒకవైపు రోడ్డు కాబట్టి లారీలు, బస్సులు తిరుగుతుంటాయి, ఆ లైటింగ్ కనిపిస్తుంది. ఇక రాత్రి వర్షం పడిందండి. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు రావటం వల్ల షాప్ ఎదుర వెలిగే బల్బు కాలిపోయింది అనుకుంటా. రోజు సాయంత్రం 6, 6:30 ప్రాంతంలో షాపుల ఎదుర లైట్లు వేస్తానండి. కానీ రాత్రి కూడా అలానే వేశాను. ఈరోజు లేచి చూసేసరికి లైట్ వెలగట్లేదు, బాగా చిమ్మ చీకటిగా ఉంది. మామూలుగా అయితే ఎప్పుడూ లేవంగానే ఇక్కడ నుంచి ఎదర వరకు ఊడుస్తాను. ఇప్పుడేం బాగా చీకటిగా ఉంది కదా, ఆ చీకటిలో ఊడవాలన్నా ఏమీ కనిపించదు. ఇక ఇప్పుడు ఈ ఇంటి ఎదర లైట్ వెలుగు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఊడ్చేసి తెల్లారిన తర్వాత ఊడుద్దాంలే అని కొంత లెక్క వరకే ఊడ్చానండి. లియోగాడు నా వెనకే తిరుగుతుంటే చాలా సంవత్సరాల క్రితం ఒక యాడ్ వచ్చేదండి. ఆ యాడే గుర్తుకొచ్చిద్ది. మీకు గుర్తుందా? అప్పట్లో సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో ఎక్కువ ఫోన్ల గురించి, సిమ్ముల గురించి యాడ్లు వచ్చాయి. ఒక యాడ్లో ఒక బాబు ముందు వెళ్తూ ఉంటాడు. ఆ బాబు ఎంత లెక్క వెళ్తుంటే ఒక కుక్క పిల్ల ఆ బాబు వెనకాలే వెళ్తూ ఉండేది. అప్పటి నుంచి అంటే అది హచ్ ఫోనో సిమ్మో నాకు తెలియదు. హచ్ కుక్క పిల్లని కూడా హచ్ కుక్క అనేవాళ్ళు. సరదాగా ఎవరన్నా పిల్లలు పెద్దవాళ్ళు అమ్మట వెనక వెళ్తున్నా కానీ అదే మాట అనేవాళ్ళు. లేకపోతే ఫ్రెండ్స్ ఒకళ్ళు వెనక ఒకళ్ళు వెళ్తున్నా భలే పోతున్నావుగా, హచ్చు కుక్క పోయినట్టు, హచ్చు కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావుగా అన్నట్టు అనేవాళ్ళు. అట్లా ఇప్పుడు ఈ లియోగాని చూస్తుంటే కూడా నాకు ఆ యాడ్ గుర్తుకొచ్చిద్దండి. ఎటు తిరుగుతుంటే అటే వస్తూ ఉంటాడు. మా వారు కూడా అంతే అంటారు, హచ్చు కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాం గారా లియోగా అని అంటారనమాట. ఇక కసువు ఊడ్చాను కదా, నీళ్ళు చిమ్ముదామని నీళ్ళు తీసుకెళ్తున్నానండి. మీ అందరికీ తెలుసు ఈ ప్లేస్లో నేను ఇంతకుముందు ఎక్కువగా నీళ్ళు చిమ్మి ముగ్గులు వేసిన వీడియోలు చాలా పెట్టేశాను. ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ముగ్గు వేసినా కానీ వేసినట్టు అనిపించట్లేదు. అంటే వర్షం పడినాక ముగ్గు కనిపించట్లేదు. చీటికి మాటికి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. ఈ సంవత్సరం బాగా వర్షాలు ఎక్కువైనాయి కదా, ఇక ముగ్గు వేసినట్టు కనిపించట్లా, బాగోట్లేదని పెయింట్ డబ్బా ఒకటి తీసుకొచ్చి ముగ్గులు వేసానండి. అంటే ఒక ప్లేస్లో అంటే గుమ్మం ఎదర మాత్రం శుద్ధతో ముగ్గు వేసుకునేలాగా ముగ్గు వేయకోకుండా, పెయింట్ వేయకోకుండా ఉంచేసాను. మిగతా ప్లేసుల్లో పెయింట్ వేశాను. కానీ ఆ పెయింట్ వేసిన దగ్గర నుంచి కూడా ఒకటే వర్షాలు పడతానే ఉన్నాయా. అట్లా పడటం వల్ల అక్కడక్కడ పెయింట్ కూడా లేచిపోతుంది. నాకు అనిపించింది ఇక కనిపించినా కనిపించకపోయినా ఈ ముగ్గు వేసుకోవడమే బెటరు. ఇక పెయింట్ పోయిందాక అట్లా ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ యథామామూలుగా శుద్ధ ముగ్గో పిండి ముగ్గో వేసుకోదాంలే అనుకున్నా. దీనికంటే అదే బెటర్ అనిపించిందండి. ఇదైతే పెయింట్ అన్నది అక్కడక్కడ లేచిపోయి చూడటానికి బాగోట్లేదు.
పూర్తి పోయిందాక మాత్రం అట్లుంచేసి ఆ తర్వాత మామూలుగా ముగ్గులు వేస్తాను. ఇక రోజు కూడా నైట్ పడుకునే ముందు స్టవ్ దగ్గర శుభ్రం చేసి పడుకుంటానండి. అంటే శుభ్రంగా కడిగేసి పడుకుంటాను. ఈరోజు టిఫిన్ ఏమో దోశలు, దోశ పిండికి రాత్రే పిండి పట్టేసి గిన్నెలో పెట్టేశాను. ఇక ఇంతకుముందేమో జీలకర్ర, వాము, ధనియాలు, సోంపు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగేదాన్ని. ఈ మధ్యనేమో అలా కాకుండా నైటు ధనియాలు, జీలకర్ర, సోంపు, చిన్న అల్లం ముక్క అన్నీ కూడా ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి మూత పెట్టేసి తెల్లారి వేడి చేసుకొని ఇలా తాగుతున్నానండి. అంటే దీనివల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదు. అలాగే అంటారు పొట్ట పెరగదని. మరి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మీకు పొట్ట పెరిగిందా లేదా అని. నేనేంటంటే ఎప్పుడూ ఒకేలాగా ఉంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి ఆ పొడి తాగేదాన్ని. ఈ మధ్యన మాత్రం అవన్నీ పొడి చేయకోకుండా మామూలుగానే ఉంచి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే వేడి చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం పిండేసి కొంచెం తేనె వేసుకొని ఇలా తాగుతున్నాను. పొడి చేసుకొని తాగినా మంచిదే, లేదా ఇలా తాగినా మంచిదే. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఉండదండి. గ్యాస్కి అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే పొట్ట పెరగకుండా ఉంటుంది. మరి మీరు లావుగున్నారు కదా, మీరు ఎప్పటి నుంచో తాగుతున్నారు అనుకోవద్దు. నేను ఎప్పటి నుంచో తాగుతున్నా, కానీ ఎప్పుడూ ఇలాగే ఉంటున్నా. ఇక ఇంతకంటే బక్కగా అయిపోవట్లేదు, అట్లా అని మరీ లావు అయిపోవట్లేదు. ఎప్పుడూ ఒకేలాగే ఉంటున్నాను. నాకైతే బెటర్ అనే అనిపిస్తుంది. అందుకనే చాలా సంవత్సరాల నుంచి ఇలా తాగుతున్నా. ఇక బట్టలు స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఇక్కడ కంపల్సరీగా ఒకరో ఇద్దరో మన ఫ్యామిలీలో, మన యూట్యూబ్ ఫ్యామిలీలో సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు అంటారు, అక్క ఎప్పటి నుంచి చెప్తున్నాము వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా, ఇంత బాధపడకపోతే అని అంటారు కామెంట్ రూపంలో. అయితే తీసుకుంటా, ఇప్పుడు కాదు తీసుకుంటా. ఎప్పుడు నుంచో అంటున్నారు తీసుకుంటానని, ఇంకెప్పుడని మళ్ళీ అంటారులేండి. కానీ తీసుకోవడానికి టైం ఉంది. అదీ కాకుండా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మేము చేసేదేమో వ్యవసాయం పనులు. నేను వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాను. జాబులు చేసేవాళ్ళు అంటే ఎక్కువగా బట్టలకి బురద మట్టి అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి బట్టలు కొంచెం శుభ్రంగా అనిపించట్లేదు వాషింగ్ మిషన్లో వేసినా కానీ. అలాంటిది మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇక మట్టిలో తిరుగుతాము, మట్టిలో బొర్లుతాము, తట్టలు ఎత్తుకుంటాము. ఇదంతా ఎక్కువ మట్టి పనే కదా. దానివల్ల మా వారైతే మరీ అసలు ట్రాక్టర్ ఎక్కారంటే నెత్తి దగ్గర నుంచి అరికాల దాకా అంతా మట్టే ఉంటుంది, బట్టల నిండా మనిషి నిండా. అలాంటిది మరి ఇక వాషింగ్ మిషన్లో మురికిపోదు కదా, అందుకే అనవసరం అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు దుప్పట్లు ఉతుకుతా చూసారా, అప్పుడు మాత్రం ఉంటే బాగుండు అనుకుంటున్నాను. తీసుకుంటా, ఒక కొన్ని నెలల్లో తీసుకుందామని అనుకుంటున్నా. బట్టలు ఉతకటం అయిపోయింది. ఇంట్లోకి వచ్చేసి పాలు కాగబెట్టి కాఫీ కలిపాను. ఈ మధ్యన మా వారికి బెల్లం కాఫీ కావాలని అడుగుతున్నారు. పంచదార వేయకు, బెల్లం వేసి కాఫీ పెట్టమంటున్నారు. అయ్యో మీరు అనాలే కానీ ఆరోగ్యానికి మంచిది కదా, పంచదార కంటే బెల్లం చాలా మంచిది కదా, అందుకని ఎక్కువగా బెల్లంతోనే కాఫీ కలుపుతున్నాను. నేను చెప్పాను మీకు ఆ మధ్యన నేను కాఫీ మానేశాను అని. నిజంగానే మానేశాను. అటు ఇటుగా 3-4 నెలలు కాఫీ తాగలేదు. కానీ మళ్ళీ మధ్యలో అలవాటు అయిపోయిందనమాట. మా వారు అంటున్నారు, మనం తాగేదే ఒక కప్పు కాఫీ ఉదయం ఇద్దరం కలిసి, మళ్ళీ అందుట్లో నువ్వు కాఫీ తాగకుండా నేను ఒక్కడనే తాగాల, నాకు వద్దు అంటున్నారు. పాపం ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆయనతో పాటు నేను తాగుతున్నాను. కాఫీ తాగేసాం. కాఫీ తాగిన తర్వాత ఇక చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకుంటూ, దుప్పట్లు చదువుకుంటూ, బెడ్లు చదువుకుంటూ, పనులన్నీ చేసుకుంటూ ఇల్లు ఊడుస్తున్నాను. ఈరోజు శనివారం కదా, పూజ చేసుకోవాలని రాత్రి 2 గదులు ఇల్లు తుడిచాను. శుక్రవారం ఇల్లు తుడవకూడదు అంటారు కదా, కానీ రోజు తుడిసే వాళ్ళకి అదేమి ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తుడుస్తూనే ఉంటాను నేనైతే. ఉదయం అంటే నిన్న శుక్రవారం కదా, నిన్న శుక్రవారం అయినా పూజ అయిపోయిన తర్వాత మా వారు అన్నంలోకి ఆమ్లెట్ వేయమన్నారు. మరి ఇక ఎట్లా, మరి రాత్రి ఇల్లు తుడుచుకోకపోతే ఈరోజు మళ్ళీ పూజ ఎలా చేసుకోవాలి, అందుకని రాత్రి ఏమో చిన్న బెడ్రూము, పెద్ద బెడ్రూము
తుడిసేసాను. ఈరోజు ఉదయం లేచిన తర్వాత హాల్ వరకు తుడుచుకుందాంలే అని హాల్ వరకు ఆఫ్ చేశానండి. ఇక ఇప్పుడు తుడుస్తున్నాను. నేను ఇల్లు తుడిసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదో ఒకటి లైజాలో ఇంకేదో నీళ్ళలో వేస్తాము కదా ఇల్లు తుడుచుకునే ముందు. నేను దానికి ఇంకొన్ని యాడ్ చేస్తానండి. ఉప్పు, పసుపు, అలాగే నిమ్మరసం వేస్తాను. మళ్ళీ ఇంక నిమ్మరసంతో పాటు కొద్దిగా కారం, మసాలా కూడా వేయండి అని ఏమన్నా అనుకుంటున్నారేమో అనుకోకండి, మంచిదే. ఇప్పుడు మనం లిక్విడ్లో కానీ, విమ్ బార్లో కానీ, సబ్బుల్లో దేంట్లోనైనా నిమ్మకాయ కలుపుతారు కదా, నిమ్మరసం వేయటం వల్ల మంచిదే, నష్టం ఏం లేదు. కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎప్పుడు నిమ్మరసం ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళల్లో ఆ లిక్విడ్తో పాటు లైజాల్ కానీ ఇంకేదన్నా దాంతోపాటు నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే మంచి సువాసన కోసం ఒక కర్పూరం బిళ్ళ కూడా వేసి ఇల్లు తుడుస్తానన్నమాట. ఇన్ని వేయాలా అని అంటే ఏం చేస్తాం, తప్పదు. శుభ్రంగా ఉండాలనుకుంటే అన్నీ వేయాలి, మంచి వాసన కూడా వస్తుంది అన్నమాట ఇంట్లో. ఈ మధ్యన నాకు వీడియోలకు వచ్చే కామెంట్లు ఎక్కువగా ఏంటంటే, అక్క మీరు అసలు ఖాళీగా ఉండరా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉంటారా, మీకు ఇసుగు రాదా, నీరసం రాదా అని అంటుంటారు. అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు నేనంటే యూట్యూబ్లో ఇలా వీడియో పెట్టబట్టి నేను చేసే పని మీకు అర్థమవుతుంది. మరి మీరు చేసే పనులు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పనులే కదా ఇవి. నేనేం కొత్తగా చేయట్లేదు కదా. ప్రతి ఇంట్లో ఇల్లు ఊడ్చుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, వంట చేసుకోవాలి. ఇన్ని పనులు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ నా గొప్పతనం ఏం లేదు, అందరూ చేసే పనులే ఇవి. ఇక ఇల్లు తుడవటం అయిపోయింది కదా, తలస్నానం చేసేసి ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదంగా పరమాన్నం చేస్తున్నాను. ఎక్కువ శాతం నేను ఇంట్లో ప్రసాదం అంటే పరమాన్నమే చేస్తానండి. ఇక పరమాన్నం అంటే అందరికీ తెలిసిందే. పాలు స్టవ్ మీద పెట్టేసి పాలు పొంగు రాగానే ముందుగా కడిగి పెట్టానండి. బియ్యం సగ్గుబియ్యం కడిగి నానబెట్టాను. పాలు పొంగిచ్చిన తర్వాత రెండింటిని పాలల్లో వేసేసి అన్నం మెత్తగా ఉడికిన తర్వాత పరమాన్నానికి సరిపడా బెల్లం, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసానండి. ఇక ప్రసాదం రెడీ అయింది. ఇక పూజ చేసుకుంటున్నాను. దేవుళ్ళకి అందరికీ కూడా పువ్వులు చక్కగా అలంకరించేసి దీపారాధన చేసుకున్నాను. పువ్వులు అలంకరించి అంటే నాకున్నదే ఒక్క గన్నేరు చెట్టు, ఆ పువ్వులే దేవుళ్ళకి పెట్టాను. ఈ మధ్యన అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి పువ్వులు ఎక్కువగా రాలేదు, లేకపోతే ఎక్కువ అక్కడి నుంచి వచ్చిన పూలతోనే పూజ చేసుకుంటాను. ఇక పూజ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఈరోజు దోశలు అని చెప్పాను కదా, చట్నీ కోసమని పల్లీ చట్నీ చేయకోకుండా ఇలా పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా కలిపి వేయించి పచ్చడి చేద్దామని స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపే మా వారు తోటలోకి పోయి వచ్చారు. ఏ రోజున కూడా పని ఉన్నా లేకపోయినా ఉదయం కాఫీ తాగిన తర్వాత కంపల్సరిగా తోటకి వెళ్ళి చూసి వస్తారనమాట. వారు వచ్చేసరికి పూజ చేయాలి, పచ్చడి చేయాలనుకున్నాను కానీ పూజ అయ్యి ఇవన్నీ మగ్గిస్తున్న టైంలో వచ్చేసారు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి పచ్చడి చేస్తా అంటే సర్లే అన్నారు. ఇక్కడ నేను పచ్చడి చేస్తున్నాను, వారేమో వీడియో తీస్తున్నారండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఏ పచ్చడి చేసినా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి, టమాటా, ఈ పచ్చళ్ళు ఏవైనా భలే కమ్మగా ఉంటాయండి. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు ఈ పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి చేశాను కదా, కాకపోతే అప్పుడు పుదీనా, కొత్తిమీర వేయలేకపోయాను, ఆ టైంలో లేదు. ఈరోజు పుదీనా, కొత్తిమీర రెండు ఉన్నవి. ఈ రెండు కలిపి ఈ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసేస్తున్నాను. కానీ ఎన్నిసార్లు చేసినా ఎలా చేసినా కంపల్సరీగా ఉల్లిపాయ మాత్రం నేను ఇలా వేసి పచ్చడి నూరుతాను. చాలామంది ఉల్లి ముక్కలు సన్నగా తరిగి పచ్చడి నూరిన తర్వాత పచ్చడిలో కలుపుతారు. నాకు అలా పచ్చడిలో కలిపేదానికంటే ఉల్లిపాయని పచ్చడిలో వేసి రోట్లో పచ్చడితో పాటు నూరామనుకోండి, అక్కడక్కడ ముక్కలుగా అయ్యి పచ్చడిలో మెదక్కోకుండా ఉండి మనం అన్నంలోకి తిన్నా, దోశల్లోకి తిన్నా పంటి కింద ఉల్లి ముక్క తగిలితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చేసినా నేను ఇలా చేస్తాను. అలాగే ఎన్నిసార్లు చేసినా ఈ పచ్చడి అయితే బోరే కొట్టదు. మా ఇంట్లో ముఖ్యంగా ఈ పచ్చడి అంటే అస్సలు బోరు కొట్టదు, చాలా ఇష్టంగా తింటాం అన్నమాట. మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా ఎలా తింటామో ఈ పచ్చడి కూడా అలాగే తింటామండి. అస్సలు బోరు కొట్టదు, చాలా బాగుంటుంది. చాలామంది కూడా ఇష్టపడుతూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ఎక్కువ శాతం ఈ పచ్చడి తినడం అంటే బాగా ఇష్టంగా తింటారు.
ఇక పచ్చడి నూరేసిన తర్వాత మా వారికి దోశలు పోసి పెట్టేశాను. వారు తిన్నారు, టీవీ చూస్తున్నారు. ఇక నేను కూడా దోశలు తింటున్నాను. పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇక మా వారు ఈరోజు వారి స్నేహితుల ఇంట్లో పెళ్ళి ఉందని బయలుదేరారండి భోజనాలకు వెళ్ళటానికి. లియోగాడు ఏంటేంటో అంటుందండి. అంటే ఈయన గారు ఎక్కువ శాతం తోటలోకి వెళ్ళటానికి షార్ట్ టీ షర్ట్లు వేస్తుంటారు కదా, అప్పుడప్పుడు మాత్రమే ఈ ప్యాంట్లు షర్ట్లు వేస్తారు. అయితే వాడికి అర్థమైపోయింది ఎక్కడికో వెళ్తున్నారని. ఆయన చూసి ఏదేదో అంటుంది. ఏంటంటే ఈరు ఎక్కడికో వెళ్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్తారన్న పెద్ద ప్లాన్లు వేస్తుంది. మామూలోడు కాదండి ఈడు అసలు. చూడండి ఒకసారి ఆ తోకేమో ఊపుతా ఉంది, ఏంటేంటో అంటా ఉంది నోట్తో. ఇక వారేమో మీరిద్దరు ఇంట్లో ఉండండి నేను పోతున్నాను పోతుంటే చూడండి మొత్తకాడ నించుంది. ఇప్పుడు వాడి ముందున్న మెస్ అయితే వాడు నెట్టినా కానీ పోదు, ఇటు పక్క మెస్ ఉంటుంది, అది 2 కాళ్ళతో నెట్టితే పోద్ది. అదిగోండి చూడండి, చూసారా వాడి ఐడియాలు. ఇటైతే రావట్లేదు అటైతే వస్తుందని ఎంత తేలిగ్గా మెస్ నెట్టుకొని వెళ్ళిపోతుందో చూడండి. మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ డాడీ బండి తీస్తే చాలు ఒక 5 నిమిషాలు అయినా బండి మీద అటు ఇటు తిప్పుతారేమని ఇట్టే ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు లియో గడు కూడా ఇట్టే చేస్తారు. ఇక ఇదండి ఈరోజు లాంగ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.